భైరతి రణగల్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా 50-50 నచ్చిందండి నాకు. ఎందుకు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్టర్ శివరాజ్ కుమార్ అనే పేరు మన తెలుగు ఆడియన్స్లో కొంతమందికి తెలిసిండొచ్చు అండ్ చాలా మందికి తెలియకపోయిండొచ్చు. ఈయన కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సూపర్ స్టార్. మనకి చిరంజీవి గారు, బాలయ్య గారు ఎలాగో, తమిళ ఆడియన్స్కి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎలాగో, కన్నడలో డాక్టర్ శివరాజ్ కుమార్ గారు అలాగా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, వీడియో కన్క్లూజన్ టైంలో మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఒక గుడ్ హీరో ఇంకా ఒక బ్యాడ్ విలన్ కి మధ్య జరిగే క్లాష్. ఇది ఒక రొటీన్ స్టోరీనే, బట్ ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం వల్ల తాగునీళ్లు కూడా సరిగ్గా అందని రోనాపురం అనే ఒక ఊరిలో హీరో చైల్డ్హుడ్లో చేసే ఒక ఇన్సిడెంట్ వల్ల తాను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. బట్ అదే ఇన్సిడెంట్ వల్ల ఈ ఊరు గవర్నమెంట్ నోటీస్లో పడుతుంది అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకొస్తుంది. ఈ ప్రాసెస్లో ఆ ఊరిలో ఐరన్ ఓర్స్ చాలా రిచ్ అని తెలుసుకుంటారు అండ్ చాలా మంది బిజినెస్ మ్యాన్స్ వచ్చి స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. దాంట్లో ఒక రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అందరినీ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఎదుగుతుంటాడు. మన హీరో జైల్లోనే లా కంప్లీట్ చేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చాక విలన్ని ఎలా అడ్డుకొని గెలుస్తాడు అనేది స్టోరీ. మరి ఈ మూవీలో ఏం నచ్చింది ఏం నచ్చలేదు అంటే, ఈ మూవీ మొత్తం సీరియస్ టోన్లో ఉంటుంది. ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం రోనాపురం అనే ఊరిని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ విలన్ని, వాడి స్ట్రెంగ్త్ని, వాడి రూత్లెస్నెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సీరియస్గా అండ్ లీనియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే వరకు ఆడియన్స్కి హై ఇచ్చే సీన్స్ ఉండవు. సో దీనివల్ల కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది మనకు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో తక్కువైన హై సీన్స్ సెకండ్ హాఫ్ మొత్తం అవే ఉంటాయి. మరీ ఎక్కువైపోయినాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ టైం తీసేసుకొని సెకండ్ హాఫ్లో టైట్గా ప్యాక్ చేసేసారు మూవీ మొత్తంని. ఇంకా పాజిటివ్స్కి వస్తే, ఫస్ట్ నాకు బాగా నచ్చింది యాక్షన్ కొరియోగ్రఫీ. ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే ఒక గుద్దుకి 10 మంది పడిపోవడం అనేలాగా కాకుండా హీరోకి ఎలివేషన్స్ ఇస్తూనే లాజిక్ని కూడా బాగానే బ్యాలెన్స్ చేశారు. ఇంకా అన్నెసెసరీ సాంగ్స్ ఉండవు అండ్ అన్నెసెసరీ లవ్ ట్రాక్ ఉండదు. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఉన్నారు కానీ ఎక్కడ కూడా మనకు హీరోకి హీరోయిన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆక్వర్డ్గా కనిపించదు అండ్ మెయిన్గా ఇరిటేట్ చేయదు మనల్ని. ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఓవరాల్గా నాకు ఈ మూవీ బాగానే అనిపించింది. బట్ స్టార్టింగ్లో చెప్పా కదా, మనకి చిరంజీవి గారు, బాలయ్య గారు ఎలాగో కన్నడ వాళ్ళకి శివరాజ్ కుమార్ గారు అలాగని. ఎందుకు అలా చెప్పానంటే, శివరాజ్ కుమార్ గారి గురించి నాలెడ్జ్ ఉండి ఆయన ఫ్యాన్స్ అయ్యి ఉంటే మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. బట్ మీకు ఆయన ఎవరో తెలియకుండా చూస్తే మీకు నచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. అండ్ నాకు ఎందుకో ఈ మూవీని మన చిరంజీవి గారు కానీ, బాలయ్య గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఎవరైనా ఖచ్చితంగా రీమేక్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇంకా దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ అండి. మన పోల్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీ డిసిషన్తోనే నేను ఈ మూవీకి వెళ్ళాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఈ మూవీని చూసింటే ఆర్ నా ఒపీనియన్ మీద మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా రోటీ కపడా రొమాన్స్ మూవీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. కుదిరితే ఆ మూవీ కూడా చూసేసి రివ్యూ అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. Encourage new talent, bro. Please.